कल्वाकुंटला कविता का पॉलिटिकल अटैक, तेलंगाना पॉलिटिक्स में बड़ी गूंज। टीआरएस प्रेसिडेंट कल्वाकुंटला कविता ने तेलंगाना और एपी पॉलिटिक्स पर तेज बयान देते हुए कहा कि केटीआर का मतलब पहले केसीआर, हरीश राव और रामाराव था और अब नए पॉलिटिकल चेहरे उस नैरेटिव को कैरी कर रहे। उन्होंने पवन कल्याण को भी टारगेट करते हुए कहा कि बीजेपी तेलंगाना में स्ट्रांग लीडरशिप नहीं रखती, इसलिए उन्हें आउटसाइडर सपोर्ट पॉलिटिक्स का सहारा लेना पड़ रहा। कविता ने यह भी कहा कि आपकी फिल्म्स की कमाई निज़ाम से आती है और आपकी कार्स और ज़मीनों में हमारे लोगों का हिस्सा है। गदर और फोक सिंगर्स के नाम पर भी सवाल उठाते हुए उन्होंने कहा है कि कल्चर और आर्टिस्ट को प्रॉपरली सपोर्ट नहीं किया जाता। उनका ये भी टफ स्टेटमेंट था, तेलंगाना किसी की जागी नहीं, ये 1200 शहीदों की कुर्बानी से बना हुआ स्टेट है। ఎన్ని తప్పులు దొరికాయంటే అందులో ఓన్లీ 3 ఎకరాలే శిఖము, మిగతా 7 ఎకరాలు మాగాని అని రాసింది. కానీ అది తప్పు. ఖచ్చితంగా రికార్డ్స్లో ఉంది. నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఇరిగేషన్ రికార్డులో 10 ఏకర్స్ శిఖం భూమి అని ఉన్నది. ఆ కాయిదాలు మా దగ్గర ఉన్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర ఆల్రెడీ డేటా ఉంటుంది కాబట్టి మీరు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు నేను అడిగేది ఏంటంటే, మీరు వాపస్ ఇస్తా అన్నారు కదా, వాపస్ ఇచ్చేసేయండి. మామూలు రైతుల దగ్గర తీసుకున్నప్పుడు కాంపెన్సేషన్ ఎట్లా ఇస్తారు గవర్నమెంట్, మీకు కూడా ఏ టీడీఆర్ ఏ పైసలు ఇస్తారు, అర్జెంటుగా వాపస్ ఇచ్చేసేయండి. మీరు కంచె వేసిండ్రు, ముందు ఆ కంచె తొలగించండి. శిఖం భూమిలో కూడా కంచె వేయడానికి ఉండదు. మీరు మట్టేసిండ్రు, ఆడ గోవులకు వాటికి వీటికి గ్రాసం వేస్తున్నా అని చెప్పారు. మట్టేసిండ్రు, ఆ మట్టి మొత్తం చెరువులో వేసిరు కాబట్టి అది కూడా తొలగించాలి. తక్షణమే మీరు వాపస్ ఇవ్వాలని చెప్పి నేను పవన్ కళ్యాణ్ గారిని డిమాండ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం దారులు తెరిస్తే, కిటికీలు తెరిస్తే ఇప్పుడు వీళ్ళు తలుపులు తెరిచి ఏకంగా దోసుకొని పోతున్నారు. అప్పుడు కేటీఆర్ పాలనే నడిచింది, ఇప్పుడు కేటీఆర్ పాలనే నడుస్తుంది. అప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కేసీఆర్ గారు, తన్నీర్ హరీష్ రావు గారు, రామారావు గారు. ఇప్పుడు కేటీఆర్ అంటే ఏంటంటే కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి. అప్పుడు ఇప్పుడు సేమ్ పరిపాలన నడుస్తుంది తప్పితే వేరే ఏం మారలేదు. దోపిడీ మారలేదు, పెరిగింది, రాచబాట పట్టింది దోపిడీ. ఈ 1,00,000 కోట్ల కాంగ్రెస్ దోపిడీని ఖచ్చితంగా ఆపుతాం. అంటే బీజేపీ వాళ్ళకి ఎవరు లీడర్ లేరు. వాళ్ళు ఏదో పవన్ కళ్యాణ్ వస్తారు, 2 ఓట్లు వస్తాయి అనుకుంటున్నారు. ఆ ఉన్న 8 సీట్లు కూడా పోతాయి ఈసారి, అవి కూడా రావు. ఎందుకంటే తెలంగాణ ప్రజలు గమనిస్తారు బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. వడ్లు ఈడ 75 లక్షల క్వింటాలు కొనాలి అని సీఎం గారు అంటారు. పంజాబ్లో 100% పండిన గోధుమలని కేంద్ర ప్రభుత్వం కొంటుంది. మరి 8 మంది ఎంపీలు పోయి అడగొచ్చు కదా, ఇక్కడ 100% మాకు మనకెందుకు 38% కొనాలి? మరి ఆ మాట ఎందుకు మాట్లాడారు? పవన్ కళ్యాణ్ తర్వాత సంగతి. ముందు అసలు మన ప్రజల కష్టాలలో బీజేపీ పాత్ర ఎక్కడ? బీజేపీ ఏం మాట్లాడుతుంది? డెఫినెట్గా బీజేపీని తెలంగాణ ప్రజలు రానున్న రోజుల్లో ఎలక్షన్లో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? అనేకమైన మాటలు అన్నాడు. తెలంగాణ వాదులు ప్రాంతీయవాదం అంటే ఉగ్రవాదం అన్నాడు. అనుకుంటా నేను గదర్ అన్నకు కారు కొనిచ్చిన అన్నాడు. అంటే మీరు మా కళాకారులను ఎందుకు అవమానపరుస్తారు? ఒక పక్కనేమో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడితే ఆయన మీదకి వస్తారు, మేధావుల మీదకి. ఇంకో పక్క కళాకారులు. అసలు మీరు కూడా కళాకారుడే కదా, మీరు సినిమా యాక్టరే కదా. మీరు సినిమా యాక్టర్గా మీకు ఎట్లా వస్తుంది జీవనాధారం? ఏ సినిమాకైనా హయ్యెస్ట్ ఇన్కమ్ నైజాం నుంచే వస్తుంది. అంటే మా తెలంగాణ బిడ్డలు చూసే టికెట్లతోనే మీ సినిమాలు నడుస్తాయి. హయ్యెస్ట్ ఇన్కమ్ నైజామే, హయ్యెస్ట్ కలెక్షన్స్. అంటే మీరు కొనుక్కున్న ప్రతి కారులో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు కొనుక్కున్న ప్రతి భూమిలో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు మా గదరాన్ని పట్టుకొని నేను కారు కొనిచ్చినానని ఆయన చనిపోయాడు. మీరు కొనిచ్చిరో కొనియలేదో ఎవరు తెలియదు. కానీ జనరల్గా ఏమంటారంటే, మనం ఒక మంచి పొజిషన్లో ఉన్నప్పుడు కుడి చేత్తోని దానం చేస్తే ఎడమ చేతికి తెలియదు అంటారు. అప్పుడెప్పుడో కారు కొనిచ్చి గప్పాలు కొట్టుకునేది మీరు కొంటే కొన్నారు కావచ్చు, పెద్ద ఉచ్చటేముంది. ఆయన ఎన్ని ఫోక్ ట్యూన్స్ దొంగతనాలు చేసి మీరు సినిమా పాటలు పెట్టుకుంటలేరు. ఇచ్చిరా ఎప్పుడన్నా రాయల్టీ మీరు ఫోక్ ఆర్టిస్టులకి? ఎప్పుడన్నా ఫోక్ ఆర్టిస్టులను ఆదుకున్నారా? చిన్న నిర్మాతలను ఆదుకున్నారా? పక్క రాష్ట్రాల్లో ఎట్లా చేస్తారు? తమిళనాడులో అక్కడిక్కడ వాళ్ళందరూ. నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నా అంటే, మీరు ఒకటంటే మేము 100 అనాల్సి వస్తుంది. ఒక పక్కనేమో ఇట్లా మీరు సినిమా యాక్టర్గా మీకు ఎట్లా వస్తుంది జీవనాధారం? ఏ సినిమాకైనా హయ్యెస్ట్ ఇన్కమ్ నైజాం నుంచే వస్తుంది. అంటే మా తెలంగాణ బిడ్డలు చూసే టికెట్లతోనే మీ సినిమాలు నడుస్తాయి. హయ్యెస్ట్ ఇన్కమ్ నైజామే, హయ్యెస్ట్ కలెక్షన్స్. అంటే మీరు కొనుక్కున్న ప్రతి కారులో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మీరు కొనుక్కున్న ప్రతి భూమిలో మా తెలంగాణ బిడ్డలు కొన్న టికెట్ పైసలు ఉన్నాయి. మేము డిమాండ్ చేస్తున్నాం అంతే. ఏమా తెలంగాణ బరాబర్ మా జాగిరే కదా, తెలంగాణ ప్రజల జాగిరే కదా. పవన్ కళ్యాణ్ జాగిర్ అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ 4 ఫాదర్స్ జాగిర్ కాదు కదా, మా జాగిరే కదా. మేము కదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితేంది, వాళ్ళ అన్న అయితేంది, మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డలు ఏదో చిన్న చీమలైన పెద్ద పామును బట్టి సంపుతాయినట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకూరల నుంచి తెలంగాణను బయటికి తెచ్చుకున్నాం కదా. ఏం ఊరుకోము. అంటే కొట్లాడినాం, మేము కడుపు కట్టుకొని కొట్లాడినాం కాబట్టి ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఓడిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఎవరైనా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు అనే దానికి ఇబ్బంది ఏం లేదు. కానీ నైతికత అనేది ఒకటి ఉంటుంది. మీ వల్లనే సావగొట్టబడి, మా వనరులు దోచుకోబడి, మా సంస్కృతి మరుగున పడిపోయి, మేము ఇబ్బంది పడి 1200 మంది అమరవీరులు చచ్చిపోతే నువ్వు ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తా అంటే మరి మేము తెచ్చుకునేది ఎందుకు? తెలంగాణ నేను చూసుకుంటే ఎందుకు ఊరుకుంటాం? టెక్నికల్గా నువ్వు 100 పనులు చేయొచ్చు, కానీ మారాలిటీ ఉండదా లైఫ్లో? నైతికత ఉండదా? చాలా పెద్ద నైతిక విలువలు చెప్పేటటువంటి మనిషి వద్దు ముర్రో అంటే ఈ 1 సైడ్ లవ్ ఏంద్రా నాయన, మాకు అర్థమైతే లేదు. వద్దు బాబు, మీ ఆంధ్రాలో మీరు ఏమైనా చూసుకోండి అంటే ఈ గోలేంది.
మీద వచ్చి యాసిడ్ వస్తా అన్నట్టు ఈ బలవంతము లవ్వేంది నాకు అర్థమవుతలేదు. అక్కడ కట్టుకోండి కదా క్యాపిటల్, ఆడ పడవలు వేసుకొని పోయే పరిస్థితి ఉంది, ఆడ కట్టుకోండి. అక్కడ ప్రజలను బాగా చూసుకోండి, అక్కడ ప్రజలకు హెల్ప్ చేయండి, అక్కడ పేద ప్రజలకు పనులు చేయండి. అవన్నీ సైట్ వచ్చి మా మీద పడి ఎందుకు? ఇక్కడ లేరా మా నాయకులు మస్తు మంది ఉన్నారు కదా, మేమే ఎవరెవరం గెలుస్తాం, మేమే ఎవరెవరం చేసుకుంటాం, మా వాళ్ళు చేయగలిగినంత మేము చేసుకుంటాం, మేము బాగుపడతాం. థ్యాంక్ యూ.